వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ సిటీలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోయి చలి తీవ్రత ఆర్టీసీ ప్రయాణికులను వణికిస్తుంది. వేలకు రాని బస్సులు రద్దీ పెరిగితే ఫుడ్ బోర్డ్ ప్రయాణాలతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు ప్రయాణికులు. అధికారులకు ఫిర్యాదు చేసిన పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. నగరం నుంచి సుదూర ప్రయాణాలు చేసే వారికి తిప్పలు తప్పడం లేదు. బస్సులకు కిటికీలు కూడా సరిగ్గా లేకపోవడంతో ప్రయాణికులు చలికి తాళలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ బస్సులు కూడా సమయానికి రాకపోవడంతో చలిలో వణుకుతూ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇతర జిల్లాలకు వెళ్లేవారు ముందస్తు బుకింగ్లు చేసుకున్నా రాత్రి సమయానికి పికప్ పాయింట్కి ఆర్టీసీ బస్సులు రావడం లేదు. గంటల తరబడి చలిలో పడిగాపులు పడుతున్నామంటున్నారు ప్రయాణికులు. చాలా బస్సులకు కిటికీలు విరిగిపోయి ఉంటున్నాయి, అద్దాలు బిగుసుకుపోయి ఉంటున్నాయి. దీంతో చలిగాలితో ప్రయాణికులు వణికిపోతున్నారు. వృద్ధులకు చిన్నపిల్లలకైతే ఆ చలితో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. బస్సెస్ సరైన టైంలో రాకపోవడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. అది కాకుండా చలికాలంలో బస్సులలో ప్రయాణం చేయాలంటే ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు కానీ అనారోగ్యంగా ఉన్నవాళ్ళు కానీ వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. బస్సు యొక్క సౌకర్యాలు అంటే కిటికీలు సరిగ్గా లేకపోవడము, దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలకు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మధ్యతరగతి ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఉండేటట్టుగా ఎక్కువ బస్సులు వేస్తూ చక్కని సదుపాయాలు కల్పిస్తే చక్కగా ప్రయాణం చేయవచ్చు. శివారు ప్రాంతాలు నడిపే బస్సులను బ్రేక్ డౌన్ సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో మార్గ మధ్యలోనే బస్సు బ్రేక్ డౌన్ అయితే మరో బస్సు వచ్చే వరకు ప్రయాణికులు చలిలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఉందని, చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి బస్సులు ఆగిపోతే పరిస్థితి ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. పొద్దున పూట చలిగా ఎక్కువ ఉంది కనుక బస్సులలో కొంచెం ఇబ్బందిగా ఉంది. దాన్ని కొంచెం బాగా చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశము. కానీ హ్యాండిక్యాప్స్కు మాత్రం సీట్స్ ఈ ఆధార్ కార్డు వల్ల కొంచెము వాళ్ళకు సీట్లు ఇవ్వట్లేదు. మన మహిళలు కూడా కొంచెం ఉద్దేశించి వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. ఈ విండోస్ బాగా బిగుసిపోయి ఉన్నాయి, దాన్ని మాత్రం మంచిగా చేయండి. ఇక కొన్ని చోట్లయితే బస్సు షెల్టర్లు కూడా లేవు. దీంతో ప్రయాణికులు రోడ్డు మీద నిల్చొని బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. ఇబ్రహీంపట్నం, గండి మైసమ్మ, హయత్ నగర్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో సాయంత్రం వేళ బస్సులు లేక చలిలోనే వేచి ఉండాల్సి వస్తుందని విద్యార్థులు, అటు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సుల సంఖ్య పెంచడంతో పాటు బస్సులో సౌకర్యాలు కూడా పెంచాలని ప్రయాణికులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం కూడా బాగా ఎక్కువ చలి ఉంది. ముసలోళ్ళు పిల్లలు బయటకు వెళ్ళాలంటే కష్టం అవుతుంది. బస్సులో కొంచెం వస్తున్నాయి, మంచి కొత్త కొత్త బస్సులు కూడా వస్తున్నాయి, కానీ ఒక్కొక్కసారి టైంకి రావు.